జై హింద్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గుడ్ ఈవినింగ్ అండ్ సత్ శ్రీ అకాల్. ఏదైతే ఈ దేశం యొక్క పునాదుల్లో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉందో, ఈ రోజున మన అందరికి కూడాను తెలిసిన అంశమే. కాసేపటికి అది ఒక ఇష్యూగా మన ముందుకు వచ్చినా కానీ ఈ ఇష్యూ ద్వారా ఏంటంటే ఒక మానవత్వం అనేది, కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఏదైతే మత సామరస్యం ఉందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఉందో, కమ్యూనల్ హార్మనీ ఉందో, ఇది ఈ రోజున ప్రతి ఒక్కరి మనసులో నుంచి తట్టి మరి కూడాను లేపినటువంటి సంఘటన. అదే కోవా బన్ను అంశం. ఈ రోజున మీరు చూడవచ్చు, మైనార్టీ హక్కులపై రక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో నాతో పాటు ఈ కోవా బన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మరీ ముఖ్యంగా వలీ గారు, ఏదైతే వలీ గారు ఇంతకు ముందు మనం గమనిస్తే కనుక ఏదైతే ఆయన్ని అడిగితే ఇమీడియట్గా ఆయన బన్ తినేసినటువంటి పరిస్థితి, ఆయన్ని హెరాస్ చేసినటువంటి పరిస్థితి, ఆధార్ కార్డు అడిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా జావేద్ గారు కూడాను మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు జావేద్ గారు వారి యొక్క తల్లిదండ్రులతో ఉన్నారు. ఈయన వలీ గారు వచ్చేసి వారి యొక్క తల్లి గారు. మీ పేరేంటమ్మా? షాజహాన్ గారు. మీ పేరండి? ఆషావి. మీ పేరు? ఇస్మాయిల్ గారు. ఇప్పుడు ఇది అసలు ఏం జరుగుతుంది, వీరు సకుటుంబ సపరివార సమేతంగా ఏ విధంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఏంటి అనేది కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అంశం చాలా డెప్త్లోకి వెళ్ళిపోయింది. చాలా అనేకమైనటువంటి అనుమానాలని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ నంబర్ 1 అందరికన్నా ముందు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీళ్ళకి ఫుడ్ సేఫ్టీ ఏదైతే సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికెట్ కూడాను వీళ్ళందరికీ ఉన్నటువంటి పరిస్థితి. రెండో వైపు ఏదైతే ఈ బన్ ఉందో, ఈ బన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, మీకు బాంబేలో ఏదైతే వడాపావ్ దొరుకుతుంది కదా, ఆ వడాపావ్ ఏదైతే ఉందో, ఆ వడాపావ్ అమ్మేటటువంటి బన్ ఏదైతే ఉందో అదే బన్ ఈ బన్ అండి. వెరీ సింపుల్. ఎంత సింపుల్ గా ఉందంటే ఈ బన్ను చాలా మెత్తగా, చాలా ఫ్రెష్ గా ఉంది. దీనిపై ఎక్స్పైరీ డేట్ ఉందా లేకపోతే ఇంకోట నాకు తెలిసి ఇది ఒక రోజులోనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఈ వడాపావుకి ఉపయోగించేటటువంటి బన్ను. ఇందులో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ కోవా ఉంది. ఈ కోవా ఏంటండి అని చెప్పేసి నేను వీళ్ళతో అడిగితే చాలా స్పష్టంగా, మనం ఉర్దూలో గమనిస్తే కనుక మనం ఒక షాహీ, చాలా మందికి ఐడియా ఉంటుంది, ఫిర్నీ అంటారు. ఫిర్నీ అంటే బాంబే రవ్వతో చేసేటటువంటి ఒక స్వీటు. దాంట్లో పాలు, పంచదార మరియు బాంబే రవ్వ వేస్తారు. దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం ఏంటంటే, ఒక మంచి సువాసన కోసం ఏంటంటే దాంట్లో ఏమంటారు, కుంకుమ పువ్వు అలాంటివి ఏమైనా వేస్తుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది కేవలం దీంట్లో మీకు రవ్వ చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తారు, దీంట్లో వాడుతున్నటువంటి పాలు ఏమిటి, దీంట్లో వాడుతున్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం గమనిద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీరు అసలు ఇది తయారు చేసేది ఎవరమ్మా? ఇది ఎవరు తయారు చేస్తున్నారు? ఇది మీరే తయారు చేస్తారు. ఏంటిది? పాలకోవా మీరు తయారు చేస్తారు. ఎక్కడ తయారు చేస్తారు? ఇంట్లోనే తయారు చేస్తారా? ఎన్ని లీటర్లు తయారు చేస్తారు? 20 లీటర్లు ఒకేసారి తయారు చేస్తారు. ఓకే. మీరేం చేస్తారండి? మీరు కూడాను ఇంట్లోనే తయారు చేస్తారు. ఇంట్లో తయారు చేసి ఏం చేస్తారు? అది చక్కెర అంటే పంచదార. రవ్వ ఏం రవ్వ వేస్తారు? బాంబే రవ్వ వేస్తారు. ఇవన్నీ కలిపి మరిగించిన తర్వాత ఇది తయారవుతుంది, అంతే కదా? అంటే మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఒక కుటీర పరిశ్రమ, అది కూడాను ఇళ్లల్లో ఉండి మహిళలు కష్టపడి తయారు చేస్తుంటే కనుక మగవారు దీన్ని బయటకు తీసుకెళ్లి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఏం పాలు వాడుతున్నారు. చాలా మంది ఏంటంటే ఇది ప్యాకెట్ పాలు లేకపోతే ఇంకోటేదో దాంట్లో ఏదో కలుపుతాను అంటున్నారు. మన మధ్యలో మీ పేరేంటండి? మీ పేరు? ఆబిద్ గారు. మీరు ఏం చేస్తారు? మీరు పాల కేంద్రం ఉంది. పాల కేంద్రం అంటే మన పౌడర్ తో తయారు చేస్తారు? ఫ్రెష్ పాలు రైతుల కాడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి మా కేంద్రానికి బర్రెపాలు ఓన్లీ బర్రెపాలు, దాని ఆవు పాలు కూడా కల్పం. ఎన్ని లీటర్లు ఇస్తారు మీరు? మేము వీళ్ళకు సందర్భాలు బట్టి మామూలుగా అయితే 20-30 జనరల్ తీసుకుపోతారు. ఇట్లాంటి తిరణాలు, ఉరుసు, జాతరలు, ఇస్తమా అట్లాంటి ఏమైనా అంటే మనం తబ్లిక్ మొన్ననే రీసెంట్లీ కడపలో జరిగింది. కడపలో జరిగిన ఇస్తమాలో కూడా పెట్టారా మీరు? పెట్టాము. ఓకే. అక్కడ ఓన్లీ ముస్లిమ్సే పెట్టారా, హిందువులు కూడా పెట్టారా? అక్కడ మా దగ్గర ఎక్కువ ఈ కుటుంబమే మనకు టచింగ్ ఉన్నారు. ఇవి లోకల్గా అయితే మనకు స్వీట్ వాళ్ళు బండి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రాజు, మధ్యరెడ్డి హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ కడప ఇస్తమా దగ్గర పెట్టుకున్నారు. అందరు కలిసి వ్యాపారం చేస్తారు. కానీ వాళ్ళ లోకల్ కూడా బ్రేకరీలో మామూలు బండ్లు ఉండి
వాళ్ళు లోకల్గా అమ్ముతారు. వీళ్ళకు ఉపాధి బండ్లు అవి ఏం లేవు. సరే, అటువంటి ఇస్తమాలు లేకపోతే ఇటువంటి జాతరలు ఉన్నప్పుడు ఎంత పాలు ఇస్తారు మీరు? మేము కనీసం అంటే 250 ఉదయం సాయంత్రం 250. 250 అంటే ఎంఎల్? 250 లీటర్స్. 250 లీటర్ల పాలు. ఇంకోటి మన కాడ తక్కువ పడే పక్షంలో మనకు అందుబాటులో రేగుడు ఉంది, పెస్రాయి ఉంది, బోరియాలో ఉంది. అక్కడ నుంచి మనం నగదు పెట్టి పాలు వీళ్ళకు ఆర్థికంగా డబ్బులు లేని కారణం వలన అప్పు పోస్తాం. తర్వాత వీళ్ళు వ్యాపారం వచ్చిన తర్వాతనే మన డబ్బులు మనకు చెల్లిస్తారు. మీరు అప్పుగా ఇస్తారు? అప్పుగా ఇస్తారు. దాంట్లో ఇంకా ఏమైనా పోనీకి వెహికల్ పెట్రోల్ లేదు, ఖర్చులకు 1000-2000 లేవు మా జేబులో కూడా. ఆ పక్షంలో కూడా మేము వాళ్ళకు ఇప్పుడు కాదు 24 ఇయర్స్ నాకు ఈ కుటుంబంకు నాకు సంబంధం. 24 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్. ఇంకోటి మిగిలిన పాలు మనకు విజయ డైరీకి మనకు కన్సల్టింగ్ ఉంది. మనకు వీళ్ళకి అమ్మిన తర్వాత ఏమైనా పాలు మిగిలిన కానీ విజయ డైరీ వెహికల్ వచ్చి మన కాడ పాలు ఎత్తుకొని ఆడ గవర్నమెంట్ డైరీ ఆడ మన పాలు ఏమైనా నాణ్యత లేని పక్షంలో మనకు రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. తర్వాత మా మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అందులో నేను వచ్చి 24 ఇయర్స్. నా ముందర మా అన్నోళ్ళు వాళ్ళు కూడా 1977 నుంచి ఈ వ్యవస్థ ఉంది. మనం 1977 నుంచి 1977 అంటే సుమారు అదొక 23 సంవత్సరాలు, ఇదొక 25 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు. దానికి మనకు ఒక సొసైటీ అనేది ఉన్నది. దాంట్లో ఒక కమిటీ అంటే దాని అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, మెంబర్సు అటన్నీ ఉన్నారు. దానికి మనకు ప్రత్యేకంగా మల్లా రామకృష్ణ అనే వ్యక్తి 1970 నుంచి ఆనాడు ఆయన జనరల్గా కేంద్రం పెట్టి చిన్నగా డెవలప్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి లేదన్నా మీరు సొసైటీ చేసుకోవాలి అని ఒత్తిడి పెడితే మళ్ళీ దానికి సొసైటీ చేసి వానే అధ్యక్షుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాడు. 1923 ఈ మధ్యలో ఇప్పుడు ఈ వివాదం జరిగిన తర్వాత మీకు ఏమైనా లాస్ జరిగిందా? లాస్ జరిగింది. అయినా కానీ మనము ఏం చేస్తాము, మనం కూడా సానుభూతి. శివరాత్రికి మీరు వెళ్ళారా? శివరాత్రికి పాలు తీసుకున్నారు? శివరాత్రికి మన దగ్గర వచ్చింది కనీసం 5-6 మంది రావాల్సింది, ఒక్క వ్యక్తి వచ్చాడు. ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చాడు. అంటే మీకు ఎన్ని లీటర్లు పాలు పోవాలి? మీకు ఎన్ని లీటర్లు పాలు? కనీసం అంటే నా దగ్గర 2000 లీటర్లు పాలు పోవాలి. 2000 లీటర్లు పాలు పోవాలి ఆ రోజు శివరాత్రి. ఎన్ని లీటర్లు పాలు అన్నారు? 100 లీటర్లు వాళ్ళు తీసుకుని 100 లీటర్లు అంటే 1900 లీటర్లు మీకు లాస్ జరిగింది. ఇంకోటి ఆ అబ్బాయి కూడా మనం 2000 కూడా సాయం చేస్తున్నాం మన శివరాత్రి అని. ఆడ నష్టం జరిగింది, డబ్బులు మా కాడ అంటే కూడా 2000 రూపాయలు కూడా బై హ్యాండ్ క్యాష్ ఇచ్చినాం. వెరీ గుడ్. ఏవి కానీ శివరాత్రికి చాలా జరగాల్సింది కానీ భయపడి పోలేదు. ఇప్పుడు మనతో పాటు ఈయన వలీ గారు ఆ రోజు సంఘటనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా జావేద్ గారు. వలీ గారు, ఏం జరిగింది ఆ రోజు చెప్పండి కాస్త క్లుప్తంగా. నేను ఎవరికి పోయినా సార్, నేను పోయింటే ఆ సార్ వచ్చేసి ఎస్పీడీ బండ్కి నేను చెప్పాను సార్ బస్కి బండ్కి ఎస్పీడీ ఉంటుంది సార్, అది మేము 10 రోజులు వారం అని చెప్పాను సార్. మేము చెప్పింటే ఆ సార్ ఆధార్ కార్డు అడుగుతున్నాడు, ఆధార్ కార్డు చెప్తున్నా సార్ నేను మర్చిపోయానని అడిగినా సార్ నేను. సరే, ఆ బన్ ఎందుకు తిన్నారు మీరు? వాళ్ళు తినమని చెప్పారనా? వాళ్ళు తినమని చెప్పలేదే, నువ్వు మీ పిల్లలకి పెడతావు అది ఇది అంటున్న లోపలే నువ్వు ఎందుకు తినేసావు? అది నేను అంటే ఇది తినడం వల్ల ఎటువంటి హాని జరగదు, దీంట్లో ఎటువంటి రసాయనాలు లేవు అని చెప్పి ప్రూవ్ చేయడానికి మీరు తిన్నారా, అంతేనా? ఓకే. అదేవిధంగా అయినా అత్యంత అమాయకుల చక్రవర్తులు ఎవరైనా ఉంటే కనుక ఆ అమాయక చక్రవర్తుల్లో మొదటి స్థానం మనం వలీ గారికి దగ్గరుండి ఆ అవార్డు అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు మన మధ్యలో ఇంకో వ్యక్తి జావేద్ గారు ఉన్నారు. జావేద్ గారు, అసలు మీరు అసలు ఏం జరిగింది ఏంటి క్లుప్తంగా చెప్పండి. అసలు మేము పోయిన నెల సమ్మక్క సారక్క జాతరకు పోయినాం సార్. వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్ వచ్చి మా దగ్గర వచ్చి ఇది ఏం అమ్ముతున్నారంటే కవాబన్ సార్ అని చెప్పినాము. చెప్పిన తర్వాత ఆయన ఇది కవాబన్ కాదు, మీరు హిందువుల్ని ఏమైనా చేయడానికి వచ్చినారా? హిందువుల్ని ఏం చేయడానికి వచ్చినారని చెప్పారు. హిందువుల్ని ఏం చేయడానికి వచ్చినారు మీరు? యా దేశం మీది? ఏ దేశము? అది ఇది మీ ఆధార్ కార్డు చూపించండి సార్. మా అడవాయిలో తెచ్చుకోలేదు, నా కాడ ఓటర్ ఐడి ఉంది, నా సెల్ స్విచ్ ఆఫ్ ఉంది, నేను చూపిస్తా సార్, ఛార్జింగ్ పెట్టినా చూపిస్తా అంటే కూడా ఆయన వినలేదు. కొంచెం పక్కన తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం రెచ్చగొట్టే మాటలు చెప్పి వాళ్ళు మొత్తం నా సరుకు మొత్తం పాడేదని చెప్పి. రెచ్చగొట్టే మాటలు అంటే ఏం చెప్పారు? వీళ్ళు ముస్లిమ్స్ హిందువుల జాతరకు వచ్చి ఎందుకు అమ్ముతున్నారు అది ఇది అని చెప్తే, సార్ నేను యాడైనా అమ్ముతా సార్, మా వ్యాపారం కావాలా, మేము మసీదులు కానీ దర్గాలో కానీ ఎక్కడైనా అమ్ముతాం సార్ అని చెప్పినాము. ఆయన వెళ్ళలేదు. కొంచెం పక్కన తాగిదండ్రులు ఉన్నారు, కొంచెం అడా వీడియో చేసి ఆయన అంతా మొత్తం పడేసినారు సార్. సరే, ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? మీరు
గవర్నమెంట్ నుంచి కొంచెం బాగా మాకు హెల్ప్ వస్తే కొంచెం బాగుంటుంది ఏం హెల్ప్ వస్తే బాగుంటుంది? అదే సార్ మా వ్యాపారానికి కొంచెం ముందు తీసుకెళ్ళి ఉంటే బాగుంటుంది సార్. మీరు మాట్లాడండి, మీకు తెలుసు కదా. మీరేం చేస్తారు? మీరు ఈ బళ్ళన్నీ కూడా మీరు తీసుకువెళ్ళి అమ్ముతుంటారు. వీళ్ళు సరుకులు రెడీ చేసిన తర్వాత సరే, మీకు ఏం కావాలి ఏంటి అసలు చెప్పండి. మీరు మీ పేరేంటి? నదర్ హుసేన్ సార్. హుసేన్ దగ్గర రండి. నదర్ హుసేన్ సార్. సార్ మా అందరిది ఒకటి కొరగా సార్, మా వ్యాపారం మమ్మల్ని చేసుకుని ఉండే సార్, చేసుకొని ఇవ్వండి. ఇవ్వండి సార్. మాకు ఇటువంటి మళ్ళీ ఎవరన్నా వచ్చి ఇట్లా అడగడము ఇట్లా చేయడము చాలా బాధగా ఉంది సార్. మాకు మేము కష్టపడి కొనుక్కోవాలి సార్. పోయి వచ్చినాయి సార్ మాకు ఆకలి లేదు సార్. ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి దీనిపై? 500 కుటుంబాలు. ఓకే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? అదే సార్ మా వ్యాపారం మేము చేసుకోవాలి సార్. చేసుకోవడానికి నాగబాబు గారు పిలిచారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు, మాలాంటి వాళ్ళ వ్యక్తులు అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం మీడియా మొత్తం కూడాను అతను ఒక్కడు చేసినటువంటి తప్పుకి ఈరోజు అనేకమైనటువంటి మీడియా సంస్థలు మీ అందరికీ బాసటగా నుంచుంటున్నాయి. వాళ్ళు మా మీద వేసినారు సార్. అది నింద వేసినంత మాత్రాన అది అయిపోకూడదు కదా. ఇప్పుడు మొన్న మీరు ఒక మాట అన్నారు, తక్కటపల్లి ఏదో అక్కడ తడకనపల్లి. ఎవరు చెప్తారు అది? మీకు నిజంగా మీకు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. చెప్పండి ఏం కావాలని. అదే సార్, తడకనపల్లిలో చంద్రబాబు గారు సలహాలు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహంగా ఇంకా ముందర ప్రోత్సహించారు. వ్యాపారానికి ఆర్థిక ఏ వ్యాపారం చేసేవాళ్ళు? కోవబన్నే సార్. కోవబన్నే మామూలుగా రోడ్ల మీద కవ్వ అమ్ముతారు సార్. అదే వాళ్ళకి లోన్లు ఇచ్చి బర్రెలు ఇచ్చి సలహాలు ఇచ్చి చేసినారు సార్. మాకు కూడా కొంచెం అట్లనే కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ రోజున ఏదైతే ఈ అంశం ఉందో ఇది నిజంగా ఏంటంటే ఈ అంశం మొత్తం కూడాను ఇంత పెద్దది కావడానికి కారణం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మానవత్వం. వాస్తవంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏమాత్రం కూడాను కాదు, తెలంగాణలో జరిగినటువంటి ఇష్యూ. తెలంగాణలో సజ్జనార్ గారు మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలపై మీరు సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. మళ్ళా ఈ అంశంపై ఎందుకని చెప్పేసి సుమోటోగా కేసు నమోదు చేయలేదు, లేకపోతే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మైనార్టీలకు మేము నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అనుగుణంగా ఈ రోజున వీళ్ళందరూ కూడాను ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారంటే దానికి మూల కారణము అందరికన్నా ముందు ఆ దేవుడైనటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా అయితే, దాని తర్వాత వీరి గురించి వారి మనసులో వేసినటువంటి ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో ఆ ఆప్యాయత రోజుతో పాటు వీళ్ళందరూ కూడా అదేవిధంగా మన నాగబాబు గారు కానివ్వండి, లేకపోతే అందరికన్నా ముందు ట్వీట్ చేసినటువంటి పరిటాల శ్రీరామ్ గారు కానివ్వండి, లేదంటే కనుక మన అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా అనేక మంది హిందూ సోదరులు ఈ అంశంలో బాసటగా నుంచున్నారు. మీరందరూ కూడాను గట్టిగా చెప్పండి, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ నాగబాబు గారు, థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ తెలంగాణ, థ్యాంక్ యూ హిందూ బ్రదర్స్, థ్యాంక్ యూ హిందూ బ్రదర్స్. ఇప్పుడు వీళ్ళందరితో పాటు నేను కూడా ఇప్పుడు గోవాబన్ నేను కూడా తయారు చేసి తిందామని చెప్పేసి నాకు కూడా బాగా ఆసక్తిగా ఉంది. కాబట్టి నాకైతే కోయడం అయితే చేత కాలేదు, మొత్తం ముక్కలుగా అయిపోయింది. దీన్ని ఈ రకంగా వీళ్ళు ఏంటంటే ఇంతైతే పెట్టరు వీళ్ళు, నేను 100 చూశాను, చాలా తక్కువ పెడుతున్నారు. ఇది నాకు తెలిసినంత వరకు ఒక 4 నుంచి 5 రూపాయలు, లేదంటే మహా అయితే 6 రూపాయలు పడవచ్చేమో, దానికి మించి అయితే ఇది ఖర్చు కాదు. ఒక 3 నుంచి 4 రూపాయలు వీళ్ళకి మిగులుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. నేనైతే కొంత ఎక్కువ పెట్టుకున్నాను. స్వీట్ తిని చాలా రోజులైంది, కానీ ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి ఈ పని, దాని తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన ఈ రోజున మీ అందరి ముందు దాదాపు 20 నెలల తర్వాత ఇంత స్వీట్ ముట్టుకోవడం జరుగుతుంది. నేను డైట్లో ఉన్నాను, కానీ వీరు తయారు చేసినటువంటి ఈ కోవాబన్ అనేది టేస్ట్ చూడాల్సిందే అని చెప్పేసి ఈ రోజున మీ అందరి ముందు టేస్ట్ చేస్తూ, అదేవిధంగా ఆఖరిలో నేను ఖచ్చితంగా ఒక్క మాట అయితే మీకు చెప్పగలను, మీరు అందరూ ఏ విధంగా అయితే మీ యొక్క సంస్కారాన్ని ప్రదర్శించారో,
మీరు కేసు పెడతానంటే మీరు కేసు పెడతారా? ఎవరైనా సిద్ధంగా ఉన్నారా కేసు పెట్టడానికి? కేసు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. పైపెచ్చు వీళ్ళే మాతో ఏమైనా తప్పు జరిగితే కనుక మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి వీళ్ళే ముందుకు వచ్చి మాట చెప్తున్నారంటే కనుక వీరి యొక్క సంస్కారం వల్లనే ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము మా అందరికీ మా యొక్క ఆదర్శ ప్రాయుడు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఏదైతే క్షమాగుణం ఉందో ఆ క్షమాగుణాన్ని మీరు అవలంబించారు కాబట్టే మీకు ఈ రోజున ఇంత కీర్తి అనేది దక్కుతుంది. కాబట్టి మన సమాజంలో మనం రెచ్చగొట్టడము, లేకపోతే మన సమాజంలో మీరు నువ్వెంత అంటే మాట్లాడటం వల్ల విద్వేషాలు పెరుగుతాయి తప్పించి ప్రేమ మరియు అభిమానం అనేది పెరగదు. ఈ రోజున మీ అందరికి బాసటగా ఈ రోజున ఇంతమంది హిందూ సోదరులు నుంచున్నారంటే మీ యొక్క క్యారెక్టర్, మీరు ఏ విధంగా అయితే మీరు మీ యొక్క క్యారెక్టర్ని హిందూ సోదరుల ముందు మీరు ఇంప్లిమెంట్ చేశారో దాని వల్లనే జరిగింది. కాబట్టి మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు కూడాను మా ముందు కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర మన ఉంది. ఆయన యొక్క క్యారెక్టరే మాకు ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనలకి నిజమైనటువంటి సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.